కన్యా రాశి వారికి 12 సంవత్సరాల నుండి వెంబడిస్తున్న మీ యొక్క శత్రువు దొరికారు. అలాగే కన్యా రాశి వారికి మరో 2 రోజుల్లో ఒక సంఘటన అయితే జరగబోతుంది. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి మీ యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం. అలాగే 2 ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ కన్యా రాశి వారి వెంట పడుతూ ఉన్నారు. వారి వెంట పడడానికి కారణం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై హనుమాన్ అనే కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. రాశి చక్రంలోని 12 రాశులలో కన్యా రాశికి ఎంతో ప్రత్యేకత ఉంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా, అందంగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు గరిష్ట ప్రభావం చూపుతాడు. వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏమిటి అంటే, ఏ పని లేదా వ్యవహారాన్ని అయినా చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయడంలో నిపుణులు. అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుప్రక్కల వారిని సంతోషపెట్టాలని చూస్తారు. కన్యారాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరినీ వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుంది. అలాగే ఈ కన్యారాశి వారు స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు. వీరు తమ మనసు చెప్పిన మాటే వింటారు. వీరికి మొహమాటం ఎక్కువ. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడతారు. అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులు. అలాగే క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. వీరు చాలా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు. దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేయవచ్చు. కన్యారాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతం అని చెప్పవచ్చు. ఏ ఆటంకాలు కలిగినా తను అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరి ఓటమిని అంగీకరించరు. అలాగే కన్యారాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు పాటిస్తారు. అలాగే ఈ కన్యారాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతూ చూడనిదే వదిలిపెట్టరు. అలాగే ఈ రాశివారు మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు. ఆపదలలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం కదా, వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దాని గురించి నలుగురికి 4 మాటలు జోడించి చెప్తూ ఉంటారు. కానీ ఈ కన్యారాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదు. వేరే వాళ్ళ విషయాలు సీక్రెట్గా దాచిపెడుతూ ఉంటారు. అలాగే కన్యారాశికి చెందిన వారిలో అతీతంగా విశ్లేషించే తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి, అశాంతికి గురి ఉంటారు. ఈ రాశివారి యొక్క జీవితం చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ప్రవేశించటం వల్ల ఈ రాశివారికి లాభాలను తెచ్చిపెడతాయి. దానితో కొత్త వ్యాపార కార్యక్రమాలు, కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉంటుంది. చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలకు తిరిగే ఉండదు. వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పు చేయరు. ఏమాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోరు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటారు.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ధనం అధికంగా ఉంటుంది. పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. కన్యా రాశి వారు ప్రయత్నమును మనస్సును పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగా కనిపిస్తూ ఉంటారు. కనుక వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. అయితే ఈ కన్యారాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు చెడు కోరుకునే వ్యక్తులు అయితే ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే కన్యారాశి వారిది మంచి స్వభావం కాబట్టి. ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ మీ వెనుకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడానికి చూసి ఓర్వలేకపోతూ ఉన్నారు. మీరు ఎదుగుతూ ఉంటే చూస్తూ తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. మిమ్మల్ని దిగదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సంవత్సరంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాలి. అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం చాలా నష్టపోతూ ఉంటారు. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని తెలిసినా, వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతూ ఉంటారు. మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్నవారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు, వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉన్నట్లుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేయించినా కానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వెంటపడుతూ ఉన్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా. అంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకొని వస్తాయి. మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు చెప్తూ ఉంటారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి. ఇంటర్వ్యూలకు ఏ విధంగా అటెండ్ అవ్వాలో, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి వంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతూ ఉన్నారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోనికి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు వీరు పనిచేసే చోట ఉంటారు, లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలోనికి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోనికి వస్తారు. కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోనికి రాబోతూ ఉన్నారు. వారు సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు.
మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని, ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేటతెల్లం అవుతుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు? అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు? మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు? వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. ఈ విధంగా మరో 2 రోజుల్లో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ఇంకా మీరు హనుమాన్ చాలీసా పఠించాలి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపమే. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను పూజించండి. ఇంకా ఎన్నో సత్ఫలితం పొందుతారు. అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. దాని తాలూకు పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆ దైవశక్తికి ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయింది. ఇంకా మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది. ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది. ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుకుందామా అని ఎదురు చూస్తుంది. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా హరించి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ, మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదను కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కలే తిరుగుతుంది. ఇక 10 రోజుల్లో ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆ దైవశక్తి గురించి మీకు మంచిగా ప్రతి ఒక్క సందేశం తెలుస్తుంది. ఆ దైవశక్తి ఎంతో సైలెంట్గా మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలోనికి వచ్చేటటువంటి ఆనందం అయితే సైలెంట్గా తొలగిపోవచ్చు. మరి కన్యారాశి వారు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మీకు వచ్చే సంకేతాలు ఏమిటి? ఎటువంటివి? ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది, అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికం వైపు మల్లుతుంది. అంటే మీ మనసు, మైండ్ రెండూ కూడా దేవుడి వైపే ఎక్కువ శాతం ఉంటాయి. మీకు ఎక్కువ గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోనికి వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో మెలకువ రావటం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువ మెలకువ అనేది వస్తుంది. ఉదయం 3 నుండి 5 గంటలలోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. దానికి తోడు మీరు ఎక్కువ చెడు మాటలు మాట్లాడడము, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడము, వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు. ఎందుకు మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ శాతం జనాల మధ్యలోనికి వెళ్ళరు. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనే భావనను మీరు కలిగి ఉంటారు. అదేవిధంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది. అది కూడా మంచిదై ఉంటుంది. ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేని కోసమైనా సరే డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగినట్టుగా సహాయం చేయండి. అలాగే మీరు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చోరు. వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏమాత్రము కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఎంతసేపటికి సేవ, అలాగే దేవుణ్ణి స్మరించుకోవటము, మంచి మాటలు వినటము, ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవటం, ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది. అక్కడే మనకు అర్థమైపోతుంది కదా.
మానవుడు అనేవాడు ఎప్పుడు చూసినా డబ్బు మీద అలాగే దురాశ ఆలోచనలతో ఉంటాడు. మనిషి ఎక్కువగా నేను అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసును అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మోహం అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూట్లో నడుస్తాడు. ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి. ఈ సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి, దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని. అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు. అప్పటిదాకా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ ఇంట్లో పిల్లలు, మీ తల్లిదండ్రులు కావచ్చు, వారితో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారో దానికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. మీకు ప్రమోషన్ రావచ్చు, శాలరీ ఇంక్రిమెంటు అనేవి జరగవచ్చు. ఆ పని ఇక జరగదు అని అనుకుని వదిలేసినట్టుంటే ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది. మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరకు చేరువవుతూ ఉంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి? సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు? ఆ రూపం ఏమిటి? ఆ దైవశక్తిగా మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే ఆమె ఎవరో కాదు, లక్ష్మీ అమ్మవారు. ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అంటే ఎటువంటి చెత్త చెదారము, డస్ట్బిన్ వంటివి లేకుండా గుమ్మం ముందు నీట్గా ఉంచుకోవాలి. అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటి అంటే గుమ్మం ముందు చెప్పులు అనేవి వదిలేస్తూ ఉంటారు. అలా గుమ్మం ముందు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పవిత్రంగా ఉంచుకోండి. బ్రహ్మస్థానం అంటే మన ఇంటి ప్రధాన ద్వార గుమ్మం. నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి ధూపం వేయండి. అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జాగ్రత్తలను కన్యారాశి వారు తీసుకుంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సంకేతాలను మీరు గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అనేది మీకే అర్థమైపోతుంది.